ఇప్పుడు జైనింగ్స్ రివార్డ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేద్దాం. దేమి చేద్దాం అంటే చూడండి, ఇదే 2 స్టేట్ డేటా టైప్ ఈ ప్రోగ్రామ్. ఇది చేసి ఇది రన్ చేసి ఒక్కో దానికి మెమరీ ఎంత ఎలా క్రియేట్ అయిందో చూద్దాం. ఇప్పుడు జైనింగ్స్ రివార్డ్ ఓపెన్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ టూ స్టేట్ ఇక్కడ మాత్రం నెంబర్ ఇవ్వకండి, నెంబర్ ఇవ్వకూడదు. ఇప్పుడు కూడా 2 స్టేట్ అని ఇవ్వాలి. ఏదైనా ఇమేజ్ ఏదైనా ఇచ్చుకోండి. నెక్స్ట్ లొకేషన్ ఏదైనా ఇచ్చుకోండి. ప్రాజెక్ట్ లొకేషన్ మీ ఇష్టం, ఎక్కడైనా సేవ్ చేసుకోండి, అది ఇబ్బంది ఏం లేదు. నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ 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 ఫినిష్ ఇప్పుడు యాడ్ సోర్సెస్. నెక్స్ట్ క్రియేట్ ఫైల్. ఇక్కడ చూడండి సిస్టమ్ వెరిలాగ్లో ఇక్కడ ఫైల్ టైప్ ఏంటి, సిస్టమ్ వెరిలాగ్ మనం చేస్తుంది మొత్తం. సిస్టమ్ వెరిలాగ్ అయితే వెరిలాగ్ పెట్టుకోవచ్చు. సిస్టమ్ వెరిలాగ్ కాబట్టి సిస్టమ్ వెరిలాగ్. ఇప్పుడు ఇదేంటి 2 స్టేట్ డేటా టైప్లో ఫస్ట్ ప్రోగ్రామ్ డేటా టైప్ ఉంది కాబట్టి డేటా టైప్ అంటే చేస్తాను. ఇది కాపీ చేసుకోండి. డేటా టైప్ సిస్టమ్ వెరిలాగ్ డేటా టైప్. ఓకే ఫినిష్. ఓకే ఎస్ డేటా టైప్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. మీరు టైప్ చేయండి, అర్థమైంది మీకు లాజిక్ ఏంటో. కంట్రోల్ ఎక్స్ రన్ సిమ్యులేషన్. చూడండి రన్ చేసి చూడండి మెమరీ అలొకేషన్ అయింది చూడండి. ఒక్కోదానికి ఎంత చూద్దాం. ఏ 7:0 చూద్దాం ఒక్కసారి ఎంత అయిందో. ఏ అంటే ఏంటి, ఏ అంటే బిట్కి ఎంత, బిట్కి 1 బిట్. అవును ఒకటే వచ్చింది, 1 బిట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బి అంటే ఏంటి బైట్కి ఏంటి 8 బిట్. చూద్దాం ఉందో లేదో. బి అంటే బిట్ కాబట్టి బైట్ కాబట్టి 8 బిట్స్. చూడండి 8 బిట్స్ ఉన్నాయి, 0 to 7. నెక్స్ట్ ఏంటి సి షార్ట్ ఇంట్ 16 బిట్. చూద్దాం షార్ట్ ఇంట్ 16 బిట్ 16 0 to 16. నెక్స్ట్ డి ఏంటి, చాలా పెద్దగా ఉంది ఏంటిది, డి లాంగ్ ఇంట్ 64 బిట్. చూద్దాం ఒకసారి 64 బిట్ లాంగ్ వచ్చింది సరే 64 బిట్. టైం అనేది ఏంటి, దానికి ఏమి ఉండదు, రియల్కి ఏమి ఉండదు, రియాలిటీగా ఉంటుంది, WNC. ఇది రన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇక్కడ TCLలో చూసుకోండి, కమాండ్ విండో TCL టూల్లో ఆన్సర్ వచ్చింది ఒక్కోటి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చెక్ చేసుకోండి ఒక్కోటి. ఇంతే ఇది.